సరూర్ నగర్ హాస్పిటల్కి వచ్చి డాక్టర్ సుధాకర్ రెడ్డి గారిని కలిశాను. ఎక్స్రేలు తీయించారు. దాదాపు 4th గ్రేడ్ వచ్చిందండి, మీరు ఆపరేషన్ చేసుకోవడం మంచిస్తున్నారు. అప్పటికి చాలామంది నన్ను అనవసరం ఆపరేషన్ భయపెట్టారు. ఏదో ఆయింట్మెంట్లు ఉన్నారు, లేదా ఇంజక్షన్ ఒకటి చేయించుకోమన్నారు. రకరకాలుగా చెప్పినా కూడా నాకు ఎందుకు కాన్ఫిడెన్స్ కలగలేదు. పర్మనెంట్ యొక్క ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అయితేనే పర్మనెంట్ క్యూర్ అవుతుందని తెలిసింది. దాని ఎన్నో అపోహలు కూడా సృష్టించారు. కానీ నాకు వాళ్ళ యొక్క ప్రసంగాలు అర్థమైందంటే ఈ క్యూర్ రేట్ కూడా అబౌవ్ 90% ఉంటుంది. ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రావు. మనం చేయించుకున్న తర్వాత సేమ్ డే కానీ లేదా నెక్స్ట్ డే నుంచి కూడా మనకు చక్కగా నడిపిస్తారు. వాటి దగ్గర నుండి ఏ ఇబ్బంది లేకుండా చూస్తారు. ఫిజియోథెరపిస్ట్ బృందం కూడా ఈ హాస్పిటల్లో మల్లికార్జున గారు సీనియర్ ఫిజియోథెరపిస్ట్, వాళ్ళ బృందం కూడా చాలా ఫ్రెండ్లీగా, చాలా న్యాచురల్గా, భయం లేకుండా ఒక కుటుంబ సభ్యుడిగా మనందరినీ వాళ్ళు తీసుకొచ్చి ధైర్యం చెబుతుంటే సగం కాళ్ళ నొప్పులు కూడా మర్చిపోయాయి. అలాగే ముఖ్యంగా హాస్పిటల్లో ఈ నర్సు కానీ ఈ స్టాఫ్ కానీ వీళ్ళందరూ యొక్క కోఆపరేషన్ ఎంతో అద్భుతంగా ఉందండి. చెప్పాలంటే లేకపోతే చాలా హాస్పిటల్ నేను చూసాను. ఎంతో పేషెంట్ చూసినట్టు చూడటం లేదా వెళ్ళిపోవడం. కానీ ఇక్కడ ఒక కుటుంబ సభ్యుడు వచ్చి ఆయన ఎంత తొందరగా రికవరీ ఇంటికి వెళ్ళిపోతాడా అనే యాంగ్జైటీలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంతో ఫ్రెండ్లీగా మాట్లాడతారు, పిలిచిన వెంబడి రావటం. కానీ అందులో ఇంకోటి ఈ పరిసరాలు కూడా ఎంతో శుభ్రంగా కూడా నీట్నెస్గా మెయింటైన్ చేయడం, ప్రతి వాళ్ళని కూడా చిరునవ్వుతో పలకరించడం, ఇది చాలా ఇంప్రెస్ అయింది. డాక్టర్స్ కూడా అనేక ఆపరేషన్ చేసి పని ఒత్తిడితో ఉన్నా కూడా దగ్గరికి వచ్చి ప్రతి మనిషిని పలకరించడం. దాదాపు ఎవ్రీ 1 yearకి ఒక డాక్టర్ గారు వచ్చి పలకరించడం, చూడటం, వాళ్ళ బాగోగులు చూడటం ఎంతో చాలా ఇంప్రెస్ అయ్యాను. ఐఎమ్ ఫీలింగ్ జస్ట్ ఐఎమ్ ఇన్ ద ఫ్యామిలీ, నాట్ ఎవర్ ఫ్రమ్ ద హోమ్. హాస్పిటల్లో ఉన్నట్టు ఫీల్ అవ్వట్లేదు. భగవంతుడు దయ వల్ల వాళ్ళందరూ కోఆపరేషన్తో తొందరగా హీల్ అవుతుందని, తొందరగా ఆరోగ్యంకి వెళ్తారని. ఇంకా ఈ హాస్పిటల్ ఇప్పుడు ఉన్న బెడ్స్ కూడా తక్కువగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. పేషెంట్ తాకిడి ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా 150 బెడ్ 100 బెడ్ హాస్పిటల్ అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా ఎక్కువ మంది సేవలు అందించడానికి చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఎవరైనా సరే ధైర్యంగా, ఎటువంటి ఇబ్బందులు అపోహ లేకుండా చక్కగా వచ్చి ఈ యొక్క ట్రీట్మెంట్ తీసుకొని లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఏదో అపోహలతో మీ యొక్క లైఫ్ చెడగొట్టుకోబాకండి. థ్యాంక్ యూ.